చేసినటువంటి ఎప్పుడు మర్డర్ చేసినోడే అవుతాడు తప్పించి నా 10 ఏళ్ల క్రితం మర్డర్ చేశాడు కాబట్టి ఇప్పుడు పవిత్రుడు అయిపోడు కదా. రాష్ట్ర విభజన చేయడం తప్పులేదు, నేను ఖచ్చితంగా విభజన సమర్థిస్తాను. అంటే వాళ్ళకి కూడా ఏదో టైంలో ఏ రిపబ్లిక్ డే రోజు ఏదో క్షమాభిక్షతో బయటకు వచ్చేస్తా ఉంటారు, శిక్ష తగ్గిపోతా ఉంటారు. 14 ఏళ్ళు దాటాకనే కాంగ్రెస్ కూడా 14 ఏళ్ళు దాటాకనే చేయాలి. అది కూడా అది అట్లాగనే హంతకుడు అనేటువంటి ముద్ర ఏం పోదు, అది పోదులేండి. అది సమాజంలో అలాగే ఉంటది. ఇప్పుడు కాంగ్రెస్ అంటారు ఇప్పటికీ కూడా అది ఆ ముద్ర పోద్దని నేను. వాడి గవర్నమెంట్ ఉద్యోగం కూడా రాదు, అదే ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా తనుకోవాల్సిందే. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్తుంది అంటే, నేను అనేది ఆల్టర్నేటివ్ అని చూడాలంటే ఇవాళ పోలవరం సమస్య సృష్టించింది ఎవరు, ఫీజిబిలిటీ అని పెట్టింది ఎవరు, అన్ని ప్రాజెక్టులకి రామాయపట్నం పోర్టుకో లేదా దుగ్గరాజపట్నం పోర్టుకో లేకపోతే కనుక రైల్వే జోన్కో ఫీజిబిలిటీ అని రాసింది ఎవడు. అసలు రాజధాని లేకుండా రాష్ట్రం విడదీయమని ఎవడు చెప్పాడు అడిగి. 2004 సంవత్సరంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినోడు 2009కి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఏర్పాటు చేయొచ్చు, 2014లోపు ఏర్పాటు చేయొచ్చు. ఏమి ఏర్పాటు చేయకుండా చివరి నిమిషంలో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా చేస్తున్నాం, విడిపోండి తాంబూలాలు ఇచ్చేసాం, తన్నుకు జావండి మీదోని మీరు వెళ్ళి ఆంధ్రాలో పరిపాలించుకోండి అంటే అంతకంటే నీచం ఏదైనా ఉంటుందా. బ్రిటిష్ వాడు కూడా చేయలేదు అట్లాగా. బ్రిటిష్ వాడు పోతా ఢిల్లీని మనకి ఇచ్చిపోయాడు కానీ వాడు పట్టుకుపోలా. ఢిల్లీలో మేము ఉంటాం, మీరు మిగతా దేశాన్ని పరిపాలించుకోండి అని చెప్పలా. కానీ ఆంధ్రప్రదేశ్ పేరే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాంట్లో ఆంధ్రావాడిని తరిమేశాడు. అంత దుర్మార్గం ఇంకెవడు చేస్తాడు. ఇప్పుడు అట్లాంటి కాంగ్రెస్ పార్టీ పట్ల పాజిటివ్ ఏమని రావాలి, షర్మిల వచ్చిందని పాజిటివ్ రావాలా అంటే షర్మిల కూడా విడగొట్టినటువంటి ఆంధ్రప్రదేశ్కి గొప్ప నాయకురాలు అని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీని ఏమని కన్విన్స్ చేస్తుంది ఆవిడ. మరి ఎందుకు షర్మిలకు ఇప్పుడు అంత ప్రాధాన్యత, ఒక ఖర్గేనో ఒక రాహుల్ గాంధీ